నా పేరు చంటి, నా ఛానల్ స్వాగతం. ఈవేళ మనం పప్పు పులుసు పెట్టుకుందామండి. కందిపప్పు, దాంట్లో కావాల్సిన సరుకులు. మనం కందిపప్పు కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వేయించుకుందామండి, ఉడకబెట్టుకుందాం. విజిల్ వేసింది కదండి, పప్పు పక్కన పెట్టుకుందాం చల్లారి వరకును. చల్లారిపోయిందండి, ఇది మూత తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సినవి అన్నీ ఇగో పప్పులకు కావాల్సిన సరుకులు వేసుకుంటున్నానండి. ఆనపకాయ, బెండకాయ, ములక్కాడ, క్యారెట్, 2 పచ్చిమిరకాయలు, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర వేసేసుకుని వాటర్ వేసుకుని మనం మూత పెట్టుకుని ఒక విజిల్ వేయించుకుని వాటర్ వేసుకుందామండి. ఒక విజిల్ వేయించుకుందాం. ఒక విజిలే అని ఎందుకు అంటున్నానంటే మా కుక్కర్ ఒక విజిల్కే ఉడికిపోతుంది కాబట్టి ఒక విజిలే అంటున్నాను. మీకు ఉడకద కుక్కర్ అయితే 2, 3 వేయించుకోండి. నాదైతే ఒక్కదానికే ఉడికిపోతాయి, అందుకని ఒక విజిల్ వేయించుకుంటున్నాను. విజిల్ వేసిందండి, తీసుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు 3 వేసేస్తున్నాను. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకుందాం అండి. పులుసు పోసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు మరగనిద్దాం, అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. మరిగిపోయిందండి, తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం అండి. పోపు సామాను అండి, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. నూనె కాగి వరకు ఉందాం. ఆయిల్ కాగిందండి, ఎల్లుల్లిపాయలు, వేసేసుకుందామండి. వేసేసుకుందామండి. రెడీ అయిపోయిందండి పప్పు పులుసు. గ్యాస్ కట్టేసుకుందాం.